నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. కల్తీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా తనకేం తెలియదని ఆయన బుకాయించారు. ఆదివారం తెల్లవారుజామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడే జోగి రమేష్ను 12 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. జోగి రమేష్, ఆయన సోదరుడు రామును వేరువేరుగా కలిపి ప్రశ్నించిన అధికారులు కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపైన ఆరా తీశారు. జోగి రమేష్ ఇంట్లో సిట్ తనిఖీలు చేశారు. సిట్ అధికారులు జోగి రమేష్, ఆయన భార్య ఫోన్లు సీజ్ చేశారు. జోగి రమేష్ ఇంట్లోని సీసీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం జోగి రమేష్కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం జోగి రమేష్కు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించినట్టుగా కోర్టు తెలిపింది. ఆయనతో పాటు సోదరుడు రాముని కూడా విజయవాడ జైలుకి తరలించారు. ఆదివారం జోగి రమేష్కి సెర్చ్ వారెంట్ అందజేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామశివరావు పేరుతో నోటీస్ జారీ చేశారు. జోగి రమేష్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జోగి రమేష్ చెప్తేనే కల్తీ మద్యం తయారు చేశారని సిట్ అధికారులు విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడించాడు. ఆయన వాంగ్మూలం కోర్టుకి అందజేశారు పోలీసులు. జోగి రమేష్ తనకు ఆర్థికంగా సాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత పట్టించుకోలేదని జనార్దన్ రావు అధికారులకు తెలియజేశారు. మరోవైపు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పైన కేసు నమోదైంది. వైద్య పరీక్షల కోసం జోగి రమేష్ని ఆసుపత్రికి తరలించిన సమయంలో భారీగా చేరుకున్న అనుచరులు నానా హంగామా చేశారు. తన అనుచరులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్న జోగి రమేష్ భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్లు పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు జోగి రమేష్ అనుచరులు. దీంతో తోపులాట జరిగింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ జోగి రమేష్ ఆరోపించారు. మద్యం కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు 7 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన విషయం మనందరికీ తెలిసిందే. విచారణలో జోగి రమేష్ పాత్ర పైన జనార్దన్ రావు కీలక విషయాలు వెల్లడించాడు. తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తానని హామీ ఇచ్చారని సిట్ విచారణలో చెప్పారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టరీలు పెట్టుకోవచ్చని ఆశ చూపించారని, అందుకే జోగి రమేష్ మాటల్ని నమ్మి ఈ దందాలోకి దిగినట్టుగా జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. అంతకుముందు తన అరెస్ట్ తర్వాత వీడియో విడుదల చేసిన జనార్దన్ రావు జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను కల్తీ మద్య వ్యాపారంలోకి వచ్చినట్టుగా చెప్పారు. వైసీపీ హయాంలోనే జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిఘా పెరగడంతో ఆపేశానని వీడియోలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ ఆదేశాలతో చిత్తూరు జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం దుకాణం నిర్వహణను ప్రారంభించారని, ఒకవేళ పోలీసులు పట్టుకుంటే కూటమి ప్రభుత్వంపై బురద చల్లవచ్చని జోగి రమేష్ తనకు చెప్పారని వెల్లడించారు. జోగి రమేష్ తనకు బెయిల్ కూడా ఇప్పిస్తానని చెప్పారని జనార్దన్ రావు వివరించారు. జోగి రమేష్ పథకం ప్రకారం తన మనుషులతో మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందనే ప్రచారం చేశారని, చంద్రబాబుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలా చేశారని జనార్దన్ రావు వివరించారు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23వ తేదీన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్టుగా చెప్పడంతో దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది. జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. అరెస్ట్ చేసేందుకు అధికారులు వెళ్లగా జోగి రమేష్ 2 గంటల పాటు డోర్ తీయలేదు. నాటకీయ పరిణామాల మధ్య బాత్రూమ్ నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అనుచరులను పోలీసులు బయటే నిలువరించారు. సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేసిన మరుసటి రోజే జోగి రమేష్ను అరెస్ట్ చేయడం సరికాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కల్తీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని ఒకసారి చెప్పారు. తర్వాత జనార్దన్ రావుతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ అక్టోబర్ 27వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్లారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చేతిలో హారతి ఉంచుకుని ప్రమాణం చేశారు. చంద్రబాబు, లోకేష్లు కూడా ప్రమాణం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. జోగి రమేష్ అండ్ టీం తయారు చేసింది కల్తీ మద్యం కాదు, స్లో పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బొద్దా వెంకన్న. దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ అసత్య ప్రమాణం చేశారు కాబట్టే
అమ్మవారు ఆగ్రహించిందన్నారు. జోగి అరెస్టుతో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారంటూ కమెంట్స్ చేశారు బుద్ధా వెంకన్న. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత పాలిటిక్స్ హీట్ ఎక్కడంతో పాటు నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.